అన్నారు కాబట్టి ఇందులో చాలా మంది మనకు ఉన్నారు. అండ్ అక్కడ చూస్తే బిందు మాధవి గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది. సో తన క్యారెక్టర్ అసలు రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయండి. చాలా ప్లస్ మీ మూవీకి, ఎందుకంటే ఆడియన్స్ వచ్చేస్తారు 100%. ఇంత పెద్ద కాస్ట్ ఉంది, అంత బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. బిగ్ బాస్ ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు అనిపించింది నాకు చూస్తే. నలుగురు ఉన్నారు. సో ఫుల్ ఫన్ అనుకుంటా ఐ థింక్ మీకు సెట్ లో. 100% ఫన్ అంటే చెప్పే కదా, అదే వర్క్ చేసేటప్పుడు ఏంటి అంటే అందరూ ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే ఉన్నోళ్ళలో శివాజీ అన్న ఒక్కళ్ళు కొంచెం అంటే ఎంత ఫన్ చేసినా మేమిద్దరం అవని, నవదీప్ గారు అవని, డైరెక్టర్ గారు అవని, అవంతా స్క్రిప్ట్ పేపర్ డైలాగ్ చుట్టూ డైలాగ్లో ఇది అంతా తప్ప లంచ్ బ్రేక్ అనగానే వి ఆల్ యూస్ టు గో ఈట్, కమ్ బ్యాక్ అగైన్. ద ఫన్ యూస్ టు బి ఆన్ ద డైలాగ్స్, ఎందుకంటే డైలాగ్స్ చాలా ఫన్ ఉండేవి. అంటే సెట్ లో తెలియకుండా అండర్ కరెంట్ ఒక్కొక్కరికి కాంపిటీషన్ ఉండేది లోపల. ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ డెఫినెట్ గా నా లైన్స్ గానీ నా దానికి పర్ఫార్మెన్స్ ని ఇచ్చి పడేయాల్సిందే, అసలు కాంప్రమైజ్ ఉండకూడదు. బికాస్ అన్ని తలకాయలు పర్ఫార్మ్ చేసే తలకాయలు, మన వల్ల 1 more అయినా లేకపోతే మన వల్ల కొంచెం డౌన్ అయినా మన క్యారెక్టర్ మనం తీసుకోలేం. సో డెఫినెట్ గా అందరూ ఇక్కడ కొంచెం. సో మై నేమ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ సుజీ. హీ కాల్స్ మీ సుజీ, ఈవెన్ నౌ హీ కాల్స్ మీ సుజీ. సో అందులో ఇఫ్ దేర్ ఇస్ అ సీన్ అండ్ ఐఎమ్ గోయింగ్ ఓవర్బోర్డ్, సుజీ నువ్వు ఇక్కడ కొంచెం సస్టైన్ చేయాలి, చాకు 2 seconds ఆగే డైలాగ్, థింగ్స్ లైక్ దాట్ రియల్లీ హెల్ప్స్. ఓకే, అంటే ఇక సుజీ క్యారెక్టర్ జనాలలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదైతే సుజీ అని పిలుస్తున్నారో ఇక అది ఫిక్స్ అయిపోవాలి, అంత హిట్ అయిపోవాలి మీ క్యారెక్టర్. హిట్ అవుతుంది నాకు తెలుసు. నువ్వు వస్తుంటే నేను వద్దంటానా, త్రిష గారి క్యారెక్టర్, వర్షంలో త్రిష గారి క్యారెక్టర్, ఇట్లన్నీ అంటే అయ్యో బెంచ్ మార్క్స్ లాగా ఉంటాయి కదా, ఎంటర్టైనింగ్ గా, చాలా అంటే లవ్లీగా. సో మన ఇంట్లో అమ్మాయి లాగా ఉంటుంది కదా. సో డెఫినెట్ గా సుజీ అనే క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, ఊర్లలో ఉన్నట్టు కాస్ట్యూమ్స్ చాలా మంచిగా డిజైన్ చేశారు కాస్ట్యూమ్స్ ని కూడా. సో మంచి అనిపించింది ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని. నేను అసలు చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవుదాం అనుకున్నదే లంగావోణీలు వేసుకోవడానికి. అంటే ఒక టవల్ తెచ్చుకొని, టవల్ వేసుకొని టెర్రస్ మీదకి వెళ్ళి వర్షం పడినప్పుడల్లా వెయిట్ చేసి డాన్స్ వేసి ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు నేను లంగావోణి వేసుకోవాలి, నేను లంగావోణి వేసుకోవాలి, నేను లంగావోణి ఇదే ఉండే ఎక్కువ. అలానే వచ్చింది నాకు. ఐ లవ్డ్ ఇట్. అండ్ శివాజీ గారితో చేశారు కదా, అప్పుడు ఏమన్నా టెన్షన్ అయిందా? పెద్ద యాక్టరు, సో మీకు టఫ్ అని ఏమన్నా అనిపించిందా? సీన్స్ టఫ్ కాదు. ఆయన ఎలా అంటే వచ్చామా ఆయన వరకు ఆయన ఎంత ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా అప్పటికప్పుడు సీన్ ప్రెప్ అవ్వడం, డెలివర్ చేసేయడం, ఆయన వెళ్ళిపోవడం, అలా ఉండేది. వాట్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిస్ రియాక్షన్ టు ద డైలాగ్. ఆయన కొన్ని ఎమోషనల్ సీన్స్, న్యాచురల్ టీయర్స్ రావడం, అట్లాంటివన్నీ చూసి వెన్ కెన్ ఐ ఎవర్ బీ దాట్ స్పాంటేనియస్ అని నేను నేర్చుకున్నా. టెన్షన్ అయితే 100% ఉండే. ఓకే. అండ్ రవికృష్ణ గారు ఈ సినిమా కోసమేనా మస్తు సన్నగా అయిపోయారు మీరు? ఈ సినిమా కోసం అంటే డెఫినెట్ గా వన్ ఆఫ్ ద ఈ క్యారెక్టర్ కి అంటే కొంచెం యంగ్ అనిపించాలి. అండ్ ఆ టైంలో ఆ అవుట్ఫిట్స్ కి క్యారీ చేయడానికి ఎలాంటి బాడీ స్ట్రక్చర్ కావాలో, సో దానికి రెడీగా ఉన్నాను. సో దానికోసమని ఫుల్ కసరత్తు చేశారు. అంటే సీరియల్లో ఉన్నప్పుడు బుక్లు వేసుకుని ఉన్నాను, అందులో సినిమాకి ఎప్పుడైతే వచ్చానో డెఫినెట్ గా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అయ్యి. ఇప్పుడు మీకు ఎట్లాగా అమ్మాయిల ఫ్యాన్ కూడా గట్టిగా ఉంది కాబట్టి, అంటే ఆంటీల ఫ్యాన్ బేస్ తగ్గిపోయి అమ్మాయిల ఎక్కడికి తెచ్చారు మీరు? ఓకే. సో